కనికర పూర్ణుడైన దేవ, మా దేశ నాయకులను, అధికారులను, పరిపాలకులను, నా తండ్రి ఉద్యోగస్తులను మీ పాదాల చెంత పెట్టి ప్రార్థిస్తున్నాను. మా దేశంలో స్వార్థం ఎక్కువైపోయి ప్రజలను పీడించి ప్రజల దగ్గర దోచుకు తినేటటువంటి గుంపు నాయన పెద్దదైపోయాది స్వామి. దినదినము ప్రజల మధ్యన అరాచకాలు, అఘాయిత్యాలు, హత్యలు, ఎన్నో లంచగొండితనము ఎంతో పెరిగిపోయాది తండ్రి. స్వార్థంతో అనేక మందిని పాడు చేసేస్తూ ఉన్నారు. అనేక మంది జీవితాలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. తాము బ్రతకటానికి ఎన్నో కుటుంబాలని పాడు చేస్తూ, తాము అభివృద్ధిలోకి రావటానికి ఎంతోమందిని అణగదొరుకుతూ తండ్రి, నాయకులు, అధికారులు, పరిపాలకులు ఎందరో ఇలాంటి వారు, ఉద్యోగస్తులు లేచారు. దయచేసి ఈ భయంకరమైనటువంటి హింసను మా దేశంలో నుండి తొలగించండి. మా దేశ ప్రజలలో శాంతి, సమాధానమును దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 17వ తారీఖు 2026 నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం. అతని ఆనుకొని గోడ మల్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులలో నిలుచు మహాగోపురము వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగు చేయువాడాయను. అతని ఆనుకొని ఫరోషు కుమారుడైన ఫెదాయా బాగు చేశాను. ప్రియులారా, దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మల్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులలో నిలుచు మహాగోపురము వరకు అని అన్నాడు. చెరసాల నుండి రాజు నగరులలో నిలిచే మహాగోపురము వరకు అని చెప్పబడింది. పాలాలు బాగు చేశాడని, అతని ఆనుకొని ఫరోషు కుమారుడైన ఫెదాయా బాగు చేశాను అనని. ఈ రోజున ఇక్కడ చెప్పబడిన మాట చెరసాల దగ్గర నుండి రాజు నగరులలో నిలుచు మహాగోపురము వరకు అని చెప్పాడు. చెరసాలలో నుండి. ప్రియులారా, దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది, చెరసాలలో ఎవరుంటారు? నేరం చేసిన వాళ్ళు ఉంటారు, అన్యాయాలు చేసిన వారు ఉంటారు, అక్రమాలు చేసిన వారు ఉంటారు, ఎంతోమంది నీతి మాలిన వారు ఉంటారు. ప్రియులారా, గమనించాలి. ఆ రీతిగా అన్యాయము, అక్రమము, నీతి లేనటువంటి ప్రజలు ఆ చెరసాలల్లో ఉంటారు. హత్యలు చేసిన వారు కూడా ఉంటారు. అక్కడ నుండి, చెరసాలలో నుండి రాజు నగరులలో నిలుచు మహాగోపురము వరకు అని చెప్పబడింది. రాజు నగరులలో నిలిచే మహాగోపురం వరకు. ప్రియులారా, రాజు ఆ గోపురాల వరకు వీరు నిర్బాగు చేస్తూ వచ్చారు. ఈ రోజున ప్రభు పిల్లలు మనము ఆలోచించాలి. వారు తప్పితం చేసి చెరసాలకు వెళ్ళారు. వీడు హత్య చేసి చెరసాలకు వెళ్ళాడు. వీడు ఒక అమ్మాయిని పాడు చేసి చెరసాలకు వెళ్ళాడు. అమ్మాయి ఒక అబ్బాయిని చంపి చెరసాలకు వెళ్ళాది. వీడు భూమిని కబ్జా చేశాడు. ఈ రీతిగా ఎన్నెన్నో చెప్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఇవి లోకంలో అందరూ మాట్లాడుకునే మాటలే. ఇలాంటి వారిని బాగు చేసేది ఎవరు అనేది ఎవరు ఆలోచించడం లేదు. ఆ చెరసాలలో నుండి రాజనగరు గోపురాల వరకు ప్రజలను మనం బాగు చేయాలి. చెరసాల నేరస్తులకు అది ఒక ప్రత్యేకమైనటువంటి శిక్ష స్థలం. రాజగోపురాలు అంటే పెద్ద పెద్ద రాజులు, రాజుగారి ఇంటివారు నివసించే
ఒక ప్రత్యేకమైన స్థలం. అక్కడ శిక్షకులకు చోటు లేదు, శిక్షించబడుతున్న వారికి చోటు లేదు. రాజు నగరు గోపురాలలో నివసించేటటువంటి వారికి, అక్కడ రాజుగారి కుటుంబీకులకు మాత్రమే నివసించే అవకాశాలు ఉంటాయి. ఈ రోజున ప్రభు పిల్లలైన మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి చెరసాలలో ఉన్న బిడ్డల్ని రాజునగరు గోపురాల వరకు నడిపించే ఆ గొప్ప భాగ్యాన్ని క్రైస్తవులమైన మనకు దేవుడు ప్రసాదించాడు. ఎందరో నేరాలు చేసి, ఘోరాలు చేసి, అన్యాయాలు అక్రమాలు చేసి శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. ఆ రీతిగా శిక్షను అనుభవించేటటువంటి ఆ బిడ్డల్ని ప్రియులారా, మనము రాజుగారి గోపురాలు అంటే రాజు, ప్రపంచానికి రాజు ఒక్కడే. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభువు, ఆయన వైద్యులకు పరమ వైద్యుడు, ఆయన భూపతులకు అధిపతి, జీవులకు అంతిమ న్యాయాధిపతి అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి రాజ నగరులందుండు గోపురములలో నివసించేటట్లుగా చేయాలి. ప్రియులారా, అంటే ఈ చెరసాల జీవితాన్ని అనుభవిస్తున్న బిడ్డల్ని రాజుగారి గృహపు అనుభవం లేకి అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, నిర్భయంగా ఉంటారు. అక్కడ ఏ విధమైనటువంటి అలజడులు ఉండవు. అటువంటి స్థలంలోనికి సర్వశక్తిమంతుడైన దేవుని నివాస స్థలమైన మందిరానికి నడిపించేవారుగా ఉండాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ఈ రోజున ప్రభు పిల్లలైన మనము ఏం చేస్తున్నాము? చెరసాలలో ఉన్నవారిని చెరసాలలోనే పెడుతున్నాము. రాజ నగరు గోపురాలలోకి ఎవరిని నడిపించడం లేదు. చెరసాలలో ఉన్నవారిని ఒకవేళ విడిపించగలిగితే వారిని మన వద్దకు నడిపించుకుంటున్నాం. రాజనగరు గోపురాలలోనికి, అనగా యేసు ప్రభుల వారు ఉన్న స్థలంలోనికి వాళ్ళను మనం నడిపించడం లేదు. ఈ రోజున చాలామంది భక్తులు ఎంతో చక్కగా సేవ చేస్తూ ప్రజలందరినీ తమ వైపుకే తిప్పుకుంటూ ఉన్నారు. దయచేసి వినాలి, దేవుని దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. ప్రజలు కూడా వారి పట్ల గొప్ప అభిమానం కలిగిన వ్యక్తులుగా జీవిస్తూ వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి నీవు చెరసాల నుండి విడిపించబడిన తరువాత మహా ఉన్నతుడైన రాజాది రాజైన యేసు ప్రభుల వారి నగరులలోనికి ప్రవేశించే వ్యక్తిగా నీవు ప్రవేశింపచేసే వ్యక్తిగా ఉండాలి. ఓఫేలులో ఉన్న నెతనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గర బాగు చేశారు. వారిని ఆనుకొని ఓఫేలు గోడ వరకు గొప్ప గోపురమును ఎదురుగానున్న మరి ఒక భాగమును తెకోనీయులు బాగు చేశారు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నీటి గుమ్మము బాగుపడ్డది. ఆ తరువాత తెకోనీయులు ఆ యొక్క గోడ వరకు గొప్ప గోపురం వరకు ఎదురుగానున్న మరి ఒక భాగాన్ని ఈ తెకోనీయులు బాగు చేశారు. ప్రియులారా, మనం ఈ రోజున ఎంతోమంది బాగు చేసిరి అని ఉంది. మనము సహవాసానికి వెళుతూ సహవాసంలో కూర్చుంటూ ఎవరినైనా బాగు చేశామా? ఆలోచన చేయండి. ఎవరినైనా ఆ యొక్క చెడిపోయిన జీవితాలు, చెడిపోయిన పరిస్థితుల నుండి విడిపించి వారు బాగుపడు రీతిగా మనం ఏమైనా పని చేశామా? ఆలోచించండి. మన ద్వారా బాగుపడిన జనం ఎంత, లేక మనకెందుకు అని చెడిపోయిన వారిని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయిన జనంగా ఉన్నామా? దేవుని పిల్లలు ఆలోచించాలి. లేండి, మన నడుము బిగించుకొని ఎందరో పాడైపోయిన జనాన్ని
బాగు చేసి ప్రభు చేతికి అప్పగించువారుగా మనము మార్చబడదాం గాక. దేవుని అపారమైన కృప ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో కూడా ఆ కృప సమృద్ధిగా దేవుడు కుమ్మరించి వారిని బాగు చేయి వారినిగా సిద్ధపరచును గాక. ఆమెన్. 28వ వచనము పూర్తి అయిపోయాది.